రైతు కూలీలే చూద్దాం. రైతు కూలీలకు ఏటా 12,000 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీని త్వరలోనే నెరవేరుస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మొదలు ఇచ్చిన హామీ నెరవేర్చుండ్రి, రుణమాఫీ చేస్తామని అది కంప్లీట్ చేయండి. ఆ తర్వాత ఇవన్నీ కూడా రైతు కూలీలకు, వ్యవసాయ కూలీలకు అని చెప్తా ఉన్నారు. ఇది 3వ పేజీలో ఉంది. అసలు ఎట్లా ఇస్తారో ఒకసారి చూద్దాం. అంత ఈజీనా? ఎవరికి ఇస్తారు? ఎవరిని గుర్తిస్తారు మరి వ్యవసాయ కూలీలుగా, రైతు కూలీలుగా? ఇగో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఈ ఏడాది నేరుగా వారి ఖాతాల్లో 12,000 జమ చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు అంటూ భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఈసారి 12,000 రూపాయలు వస్తాయని చెప్తా ఉన్నాడు. అది త్వరలో అంటా ఉన్నాడు. త్వరలో అంటే ఏ త్వరలో తెలియదు కానీ ఇక భూమి లేని నిరుపేదలకట. అది ఎట్లా గుర్తిస్తారు మరి? భూమి లేని నిరుపేదలు అంటే వాళ్ళు ఎట్లా గుర్తింపబడతారు? అండ్ వాళ్ళకు ఉండాల్సినటువంటి పారామీటర్స్ ఏంటి? అండ్ ఏ ప్రామాణికంగా తీసుకుంటారు? రేషన్ కార్డా, లేకపోతే ఇంకా ఏమైనా వేరే గుర్తింపు జరుగుతుందా అనేది ఒకసారి వెయిట్ చేయాలి. అట్లే భూమి ఉండి కూడా చాలా మంది కూలి పనులకు వెళ్తా ఉంటారు. మరి వాళ్ళని ఎట్లా గుర్తిస్తారు? మరి వాళ్ళు నిజంగా మాకు 4 గుంటలే ఉంది, 6 గుంటలే ఉంది, 10 గుంటలే ఉంది, మేము కూడా భూస్వాములమైనా, మరి మేము వ్యవసాయ కూలీలం కాదా అని అడిగితే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో చూడాలి. ఇక్కడ మంగళవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం నాగలవంచ గ్రామంలో దళిత బంధు 2వ విడత లబ్ధిదారులు 847 కుటుంబాలకు 15,54,32,620 మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నిరంకుశ రాచరిక పరిపాలన నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్య పరిపాలనలోకి వచ్చినందున ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. ఈ ప్రకటనను వ్యతిరేకించిన వారు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్టే అవుతుందని అన్నారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరమ పవిత్రమని, వీటిని గౌరవించే ప్రతి ఒక్కరూ ప్రజాప్రభుత్వం ప్రకటించిన సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవంగా స్వాగతించాలన్నారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్ళట. ఒకసారి చూడండి, త్వరలో ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తారట. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని బట్టి తెలిపారు. అట్లే ఇప్పటికే భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు 6 లక్షల రూపాయలు, ఇతర లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తుందన్నారు. సేంద్రియ వ్యవసాయం సాగు ద్వారా రైతులు చేసే ఆహార ఉత్పత్తులను విక్రయించడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించి కొనుగోలుదారులతో నేరుగా రైతులకు ఒప్పందం చేయిస్తుందని వెల్లడించారు. మధిర నియోజకవర్గం సిరిపురం గ్రామాన్ని సోలార్ వ్యవసాయ పంపు సెట్లకు ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని తెలిపారు. అట్లే సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వామ్యం చేసే విధంగా ప్రజాప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వమే రుణాలు ఇప్పిస్తుందన్నారు. మధిర నియోజకవర్గంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వచ్చే స్వయం సహాయక సంఘాల మహిళలకు సంపూర్ణ సహకారం అందిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం నెలల తరబడి పెండింగ్ లో పెట్టిన ఆసుపత్రి మందుల బిల్లులు, కళ్యాణ లక్ష్మి, మధ్యాహ్న భోజనం, కార్మికుల గౌరవ హాస్టల్ మెస్ బిల్లుల బకాయిలను ప్రజాప్రభుత్వం క్లియర్ చేసిందని వెల్లడించారు. ప్రజలు తలెత్తుకునేలా పరిపాలన అంటా ఉన్నాడు. చూసిరా, తనకు ఓట్లు వేసి గెలిపించిన మధిర నియోజకవర్గ ప్రజలు తలెత్తుకునే విధంగా పనిచేస్తున్నామని చెప్పారు. దళిత బంధు యూనిట్స్ ని లబ్ధిదారుల నుంచి కొనడానికి వీల్లేదని బెదిరించి తీసుకువెళ్లడం నేరమని గుర్తు చేశారు. అలా తీసుకువెళ్లిన యూనిట్స్ ని తిరిగి తీసుకొచ్చి అప్పగించాల్సిన బాధ్యత స్పెషల్ ఆఫీసర్లు, జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు. అంటూ ఇక వ్యవసాయ కూలీలకు ఇస్తారట రైతు కూలీలు. వాళ్ళ పేర్లు రైతు కూలీలు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎవరికైతే భూమి ఉండదు, భూమి వాళ్ళ పేరు మీద కొంచెం కూడా ఉండదు, అంటే రిజిస్ట్రేషన్ అయ్యి ఉండనటువంటి భూమి, అంటే ఎవరికైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకి 12,000 రూపాయలు ఇస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. అదే మేనిఫెస్టోలో పెట్టుకున్న దాని ప్రకారం ఇవాళ వాళ్ళు ఏం చెప్తారంటే, మేము భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తాము అంటే మరి అది కుటుంబమా, రైతా, లేకపోతే ఇంకా ఏమన్నా కొర్రీలు ఉంటాయా? ఇంట్లో మరి చాలా మంది ఉంటారు, చాలా మంది నిరుపేదలు ఉంటారు. చాలా అంటే చేతి వృత్తులు చేసుకునే అయితే చాలా మంది ఉంటారు. ఇంకా కుల వృత్తులు కూడా చేసుకుంటూ ఉంటుంటారు. కొద్ది మందికి మాత్రమే భూములు ఉంటాయి, కొంతమందికి భూములు ఉండవు. సో లేని వాళ్ళకి ఆ చేతి వృత్తులకు, కుల వృత్తులకి మరి ఎట్లా ఇస్తారనేదే పెద్ద ప్రశ్న. ఎట్లా గుర్తిస్తారు? అంత ఈజీ కాదు, ఆషామాషి కాదనేది అన్ని లెక్కలు తెలుసు. అందుకే అయినప్పటికీ కూడా మేము త్వరలో చేస్తామని చెప్తా ఉన్నారు కదా. ఏదో రైతు రుణమాఫీ పూర్తి చేసేసినట్టు, ఇక ఏది పెండింగ్ లో లేనట్టు, రైతు బంధు ఆల్రెడీ పడిపోయినట్టు, ఇక ఎవరికి ఏ ఇబ్బందులు లేనట్టు ఇప్పుడు కొత్తది ఎత్తుకోరు మళ్ళా. అంటే ఒకదాని ఇంకొకటి. గతంలో కేసీఆర్ కూడా దళిత బంధు అని చెప్పి, దాని తర్వాత బీసీ బంధు అని చెప్పి, ఈ బంధు లేదు, ఆ బంధు లేదు, అన్నిటికీ బంద్ అన్నట్టు ఇప్పుడు కూడా వీళ్ళు కూడా అన్ని మొదలుపెట్టుడు, అది నడిమిట్లనే. మళ్ళా అది మొదలుపెట్టి నడిమిట్లనే. గ్యాస్ సిలిండర్ అందరికి వస్తుందా? ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఒకసారి. అట్లే గృహజ్యోతి
అందరికీ కరెంటు బిల్లు 200 యూనిట్ల లోపు ఉన్న వాళ్ళకి సబ్సిడీ వస్తుందా ఒకసారి కామెంట్ పెట్టండి. ఇక దీంతో పాటు ఫ్రీ బస్ అయితే వస్తుంది, కానీ ఫ్రీ బస్సు వల్ల ఎవరి కొంపలారినాయి, ఎవరి బతుకు రోడ్డు మీద పడ్డది అనేది అందరికీ తెలుసు. అది ఎవరి జీవితాలతో ఆడుకున్నారో అందరికీ తెలుసు. సో దీంతో పాటు ఇక వాళ్ళు పెట్టినటువంటి రైతు రుణమాఫీ ఏదైతే జరిగిందో అది ఎంతమందికి జరిగిందో కూడా ఒకసారి కామెంట్ పెట్టండి. సో ఇంకా ఏదైనా సరే ఆడంబరంగా ఏదో మొదలు పెడతారు, ఆరంభించరు నీచ మానవులు అనేది ఒక పద్యం ఉంటుంది చూడు, అట్లుంటది ఇలా కథ. ఇక ఆరంభిస్తారు, మధ్యలోనే కథం పట్టిస్తారు అన్నట్టు. మరి చివరిదాకా కొనెళ్తా లేదా అనేది వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. ఏంటంటే మొదలు పెట్టాలి, అంతే. పెట్టాలంటే పెట్టాలి, పెడితే మాకు సగం బాధ్యత పోతుంది అన్నట్టు. మేనిఫెస్టోలో పెట్టుకున్నాం, పెట్టేసినాం. అది అయిందా కాలేదా, కొనెళ్ళిందా, లాస్ట్ వరకు చేరిందా అంటే ఇక అది భగవాన్కు మాలూమ్ అన్నట్టు అయిపోతుంది.